నేను దాసరి రాము, టీవీకి చేసి సమసమాజ వేదిక. మన 5 రాష్ట్రాల్లో, దక్షిణ భారతదేశంలో ఉన్న 5 రాష్ట్రాల్లో ఈ ఎస్సీబీసీ, కాపు, బలిజ కులస్తులందరూ కూడా అందరూ కలుపుకొని పనిచేస్తుంటాం. సమసమాజ నిర్మాణం, పేదవర్గాల రాజ్యాధికారం కాన్సెప్ట్ మీద. అలా వివిధ ప్రాంతాలతో మాకున్న అనుబంధం. ఎక్కడికి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక గౌరవ మర్యాద ఉంది. కర్ణాటకలో, తమిళనాడులో, ఇక తెలంగాణ అంటే మందే అనుకోండి తెలంగాణ. వారు ఈ మధ్యకాలంలో ఫోన్ చేసి, సార్ పిఠాపురంలో నిలబడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, మేమందరం వచ్చి ఇక్కడ జరిగే ఎలక్షన్ క్యాంపెయిన్లో మేమందరం కూడా పార్టిసిపేట్ చేస్తాం అని చెప్పారంటే, సరే తప్పకుండా రండి అని చెప్పనని ఆహ్వానించాము. దాంట్లో కాళిదాస్ గారు, రైతు సంఘాల నాయకులు, విజయనగరం జిల్లా హంపి విజయనగరం, మనం ఏదైతే కృష్ణదేవరాయలు హంపి విజయనగరం అనుకుంటామో ఆ విజయనగరం జిల్లా కొత్తగా ఏర్పడిన జిల్లా, బళ్ళారి జిల్లా నుంచి డివైడ్ అయి వచ్చింది హాస్పిటల్ ప్రాంతం. ఆ ప్రాంతాల నుంచి, బళ్ళారి ప్రాంతాల నుంచి వాళ్ళు ఒక దాదాపు 20 మంది కలిసి వచ్చారు. నెక్స్ట్ చెన్నైలో సెటిల్ అయ్యారు వీళ్ళంతా కూడా. చెన్నైలో జాబ్స్ మీద సెటిల్ అయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళతో టీమ్గా ఇక్కడ సహకరితాలు వచ్చారు. వెంకటేశ్వరరావు గారు మధురై ప్రాంతం నుంచి ఆ ఏరియాస్లో కాంట్రాక్టర్గా ఆ ప్రాంతాల్లో ఉన్నారు. వారి మూలాలు మన ఆంధ్ర అయినా కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు. వారు కూడా ఈ క్యాంపెయిన్ అన్ని వారు 6 రోజులు తిరుగుతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి వచ్చారు కొంతమంది, నెల్లూరు జిల్లా నుంచి వచ్చారు, అనంతపురం జిల్లా లాస్ట్ బార్డర్ రాయదుర్గం అలివేలు శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాలు, చాలా దూర ప్రాంతాల నుంచి వారి సపోర్ట్గానే ఊరికినే వచ్చాం. ఆయన ఫోటోలు తీయడానికి కాదు, ఎక్కడైనా ఎలక్షన్ క్యాంపెయిన్ ఉంటే మేము తిరుగుతాం సార్, మమ్మల్ని ఏదో మా అవకాశం వాడుకోండి వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళందరితో ప్రెస్ ద్వారా ప్రజలందరికీ కూడా, అంటే పవన్ కళ్యాణ్ గారికి కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణనే కాదు, దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయన అంతే గౌరవం, క్రేజ్. సినిమా యాక్టర్ క్రేజ్ కాదండి, నిజాయితీ కలిగిన నాయకుడు, సమాజం కోసం పనిచేస్తున్నాడు, రైతుల విషయాల మీద అవగాహన ఉన్న మనిషి అని చెప్పని ఒక గుర్తింపు గౌరవం ఉంది. దానికోసం ఏర్పాటు చేసిన ఈ ప్రెస్ దీంట్లో అందరినీ కోరుతుంది ఒకటే, ఎక్కడెక్కడ ప్రజలు, ఎక్కడి నుంచో వచ్చిన ప్రజలు ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు. పిఠాపురంకి వచ్చి, పిఠాపురంలో ఒక మంచి నాయకుడు గెలవాలా, ఈ దౌర్జన్యాలు, డబ్బులు, ప్రలోభాలకు అతీతంగా, కులాలకి మతాలకు అతీతంగా ఒక మంచి వ్యక్తి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తి గెలవాలి అని చెప్పని ఎక్కడెక్కడి నుంచో వచ్చి కష్టపడి వాళ్ళు ఇక్కడ ప్రచారం చేయడానికి వస్తున్నారు. ఇక్కడ ప్రజలు దయచేసి ఆ ప్రజలు దాన్ని అర్థం చేసుకోండి. మీరందరూ కూడా మీకు అనేక ప్రలోభాలు లొంగదీసే ప్రయత్నం చేస్తున్నారు, దౌర్జన్యాలు పాల్పడుతున్నారు, భయపెడుతున్నారు. వీటన్నిటికీ మీరు దయచేసి ఎదురు తిరిగి వీడికి లొంగకుండా రేపు మీరందరూ కూడా ఒక మాట మీద వచ్చి, పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నాయకుడు, అంటే సమాజానికి ఉపయోగపడే వాళ్ళు దశాబ్దానికో శతాబ్దానికో పుడతారు, రోజు పుట్టరు. పుట్టినప్పుడు వాళ్ళు కాపాడుకోవాలి. అలాంటి వ్యక్తులు మామూలు మనిషి గెలిస్తే ఇక్కడ ఎమ్మెల్యే, పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే టైం బాగుంటే ముఖ్యమంత్రి కూడా అవుతారు. అది పిఠాపురంలో. మేము ప్రపంచంలో ఏ ఊరికి వెళ్ళినా పిఠాపురం గురించి అడుగుతున్నారు, పవన్ కళ్యాణ్ గారిది ఎట్లా ఉందండి. అది పిఠాపురం రూపురేఖల ఆలోచన విధానమే మారిపోయింది. కాబట్టి అందరూ కూడా రేపు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. కర్ణాటక ప్రాంతం బళ్ళారి విజయనగరం జిల్లా నుంచి వచ్చిన మా కాళిదాస్ గారు మాట్లాడాలనుకుంటున్నాం. వారు వచ్చి రాని తెలుగు ఉంటుంది, ఆమె కన్నడ 2 ముక్కలు తెలుగులో కూడా చెప్తాను. ప్లీజ్ తెలుగులో చెప్పండి. నేను ఉత్తర కర్ణాటక, గట్టిగా ఉత్తర కర్ణాటకలో కర్ణాటక రాష్ట్ర రైతు సంఘానికి అధ్యక్షుడు. సుమారుగా నా పరిచయం అంటే 14 పాదయాత్రలు చేశాను నేను మా కర్ణాటక భాగానికి రైతులు. ఆ రైతులు ఎంత కష్టపడుతున్నారో, ఆ రైతులకి ఒక ప్రతినిధిగా మేము పవన్ కళ్యాణ్ కూడా ఆదర్శంగా తీసుకొని మా భాగంలో ఉండే రైతులు కూడా చాలామంది మాకు, ఎందుకంటే ఆంధ్రాలో తెలంగాణ భాగాలు మాకు జాయింట్గా ఉంటాయి, అక్కడ కూడా మేము పనిచేస్తున్నాం. ఇప్పుడు అప్పుడే గుంతకల్లు, రాయదుర్గము, చిక్పాడాపూర్ దగ్గర ఉండే అట్లా జిల్లాలు, అవన్నీ దాంట్లో కూడా పనిచేస్తున్నాం. అక్కడ ప్రత్యేకంగా నిన్న మా ఎలక్షన్ అయిపోయింది. ఈరోజు మేము అందరూ బళ్ళారి భాగం నుంచి, విజయనగరం భాగం నుంచి అందరూ వేరే వివిధ సంఘాల నుంచి వచ్చాము. ఎందుకంటే ఒక మెసేజ్ తీసుకెళ్తాము, ఒక మంచి వ్యక్తి ఈ సమాజంకి వచ్చాడంటే డెఫినెట్గా మంచిదవుతుందని, ఒక వాయిస్ రేస్ చేసేట్లా వ్యక్తి ఉన్నాడంటే ఖచ్చితంగా మంచిదవుతుందని ఒక ఉద్దేశానికి మేము అందరూ వచ్చాము. అట్లని
ఎందుకంటే మామూలుగా బళ్ళారి అంటేనే ఆంధ్రప్రదేశ్కి దగ్గరుండేట్లది. కావున మేము తెలుగు కొద్దిగా మా మదర్ టంగ్ కూడా తెలుగు కాబట్టి కొద్దిగా తెలుగు కొన్ని వర్డ్స్ మాత్రం కన్నడలో ఉంటాయి. దయచేసి మేమేమనుకుంటామంటే ఇప్పుడు పిఠాపురం మూడుకి వచ్చిన ఒక మంచి అవకాశం అనుకుంటున్నాం. ఎక్కడ చూసినా అదే చర్చ, ట్రైన్లో వస్తున్నా కూడా అదే చర్చ, మా ఊర్లో కూడా అదే చర్చ చేసుకుంటూ మేము ఆ విచారాలని అంటే ఇటువంటి అవకాశం మీ పిఠాపురం మూడు దొరికింది కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న రైతులు మరి వేరే వేరే సంఘాలు వేరే ఓబీసీలు కానీ బీసీలు కానీ, ఎందుకంటే ఇట్లా అవకాశం ఒక మంచి నాయకుడిని ఎన్నుకునే అట్లా అవకాశం మీ అందరికీ దొరికింది. మేము మీతో పాటు కొద్దిగా శ్రమించి ఆ నాయకుడిని గెలిపించుకుందామనే ఉద్దేశంతో మేము వచ్చామండి. ಹಾಗೆ ನಮ್ಮ ಪ್ರಾಂತದಲ್ಲಿರುವಂಥ ವ್ಯಕ್ತಿಗಳೇನಿದ್ದಾರೆ ಎಲ್ಲರೂ ನಮ್ಮ ಶಕ್ತಿಯಿಂದ ಇವತ್ತು ಈಗಾಗಲೇ ವಿಜಯವಾಡದಲ್ಲಿ ಕೆಲವು ಜನ ನಮ್ಮವರು ಇದ್ದಾರೆ. ವಿಜಯವಾಡದಲ್ಲಿ ಅವರ ಕಚೇರಿಯಲ್ಲಿ ಹೋಗಿ ಒಂದಿಷ್ಟು ಡೊನೇಷನ್ ಕೊಟ್ಟು ಅವ್ರದ್ದೇ ಆದಂಥ ಒಂದು ಸೇವೆಯನ್ನು ಸಲ್ಲಿಸಲಿಕ್ಕೆ ಸುಮಾರು ಒಂದು 10-15 ಜನ ಅಲ್ಲಿದ್ದಾರೆ. ಹಾಗೆ ನಾವು ಕೆಲವು ಇಲ್ಲಿ ಒಂದು 18 ಜನ ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದೀವಿ. ಹಾಗಾಗಿ ದಯವಿಟ್ಟು ನಾನು ನಿಮ್ಮ ಏನು ಮೂಲಕ ಪತ್ರಿಕಾ ಮಿತ್ರರ ಮೂಲಕ ಮಾತಾಡೋದೇನಂತಂದ್ರೆ ಈ ಪಿಠಾಪುರದಲ್ಲಿ ಇರುವಂತ ಪ್ರತಿಯೊಬ್ಬ ನಾಗರಿಕರು ಇದೊಂದು ಅವಕಾಶ ತಗೊಂಡು ಇದೊಂದು ವಿಪ್ಲವಾದ ಒಂದು ಚೇಂಜ್ ಮಾಡಲಿಕ್ಕೆ ಅಂದ್ರೆ ವ್ಯವಸ್ಥೆ ಚೇಂಜ್ ಆಗ್ಲಿಕ್ಕೆ ಒಂದು ನಿಮಗೆ ಅವಕಾಶ ಸಿಕ್ಕಿದೆ. ಒಬ್ಬ ಮಹಾನಾಯಕನ ನೀವು ಆರಿಸಿ ತರಲಿಕ್ಕೆ ಎಷ್ಟು ಶಕ್ತಿ ಆಗ್ತದೋ ಅಷ್ಟು ಶಕ್ತಿ ಕೆಲಸ ಮಾಡಿ ದಯವಿಟ್ಟು ಆರಿಸಿ ತರಬೇಕಂತೇಳಿ ನಿಮ್ಮಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿದ್ದೀನಿ. ಅದೇ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅವರ ಒಂದು ನೇತೃತ್ವ ಎಲ್ಲರಿಗೂ ಆದರ್ಶ. ದಕ್ಷಿಣ ಭಾರತದಲ್ಲಿ ಬಹುತೇಕ ನಮ್ಮ ಜಿಲ್ಲೆಗಳಲ್ಲಿ ಕರ್ನಾಟಕ ಭಾಗದಲ್ಲಿ ಇರುವಂತಹ ಬಹುತೇಕ ಜಿಲ್ಲೆಗಳಲ್ಲಿ ಅವರೊಬ್ಬ ನಟನೇ ಆಗ್ಲಲ್ಲ, ಒಬ್ಬ ಸೇವಕನಾಗಿನೂ ನಾವು ನೋಡ್ತೀವಿ ಅವ್ರನ್ನ. ಯಾಕಂದ್ರೆ ಅವ್ರು ಮಾಡುವಂತ ಸರ್ವಿಸಸ್ ಏನಿದಾವೆ, ಅವರಾಗ್ಲಿ ಚಿರಂಜೀವಿ ಆಗ್ಲಿ ಬ್ಲಡ್ ಬ್ಯಾಂಕ್ಸ್, ಇವನ್ ಅವರ ಹುಟ್ಟಿದಬ್ಬ ದಿನ ನಮ್ಮಲ್ಲಿನೂ ಆ ಬ್ಲಡ್ ಡೊನೇಷನ್ ಕೊಡೋದಾಗ್ಲಿ, ಅವರ ಹುಟ್ಟಿದಬ್ಬ ದಿನ ಅನ್ನದಾನ ಮಾಡೋದಾಗ್ಲಿ, ಇವೆಲ್ಲ ಕಾರ್ಯಕ್ರಮ ನಮ್ಮ ಭಾಗಗಳೆಲ್ಲ ಮಾಡ್ತಿರ್ತೀವಿ. ಹಾಗಾಗಿ ದಯವಿಟ್ಟು ನೀವು ಪವನ್ ಕಲ್ಯಾಣ ಗೆಲ್ಲಿಸಲೇಬೇಕು. ಗೆಲ್ಲಿಸಿ ತಂದ್ರೆ ಒಂದು ಒಳ್ಳೆ ಒಂದು ಮೆಸೇಜ್ ಹೋಗುತ್ತೆ, ಇಡೀ ಭಾರತಕ್ಕೆ ಒಂದು ಒಳ್ಳೆ ಮೆಸೇಜ್ ಹೋಗುತ್ತೆ. ಇಲ್ಲಿನೂ ನಿಯತ್ತಾದಂತಹ ಜನ ರೈತರು ಕೂಲಿ ಕಾರ್ಮಿಕರು ಪ್ರತಿನಿಧಿಯಾಗಿ ಅವರು ಒಳ್ಳೆ ಕೆಲಸ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಅವಕಾಶ ಸಿಗ್ತದೆ ಅಂತ ಹೇಳಿ ನಾವು ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ಭಾಗದಿಂದ ಅನ್ಕೊಳ್ತಿದ್ವಿ. ದಯವಿಟ್ಟು ನಿಮ್ಮೆಲ್ಲರಲ್ಲಿ ನಾನು ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದೇನಂತಂದ್ರೆ ನಿಮ್ಮ ಅಮೂಲ್ಯವಾದ ಮತವನ್ನು ಕೊಟ್ಟು ಅವ್ರನ್ನ ಗಳಿಸ್ಬೇಕಂತೇಳಿ ನಿಮ್ಮಲ್ಲಿ ಕೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ ಬಂಧುಗಳೇ. వారు మా తమిళనాడు కర్ణాటక దక్షిణ భారతదేశంలో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక పెద్ద సినిమా యాక్టర్లనే కాదు అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు. బ్లడ్ బ్యాంక్ కార్యక్రమాలన్నీ కూడా చేస్తుంటారు. మంచి వ్యక్తులు, రైతుల సమస్యలు తెలిసిన వాడు, నిజాయితీ కలిగిన నాయకుడు. ఆయన గెలవాలని మీకు పోయినసారి ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకుని నిలబడి ఓడిపోయాడు. ఈసారి ఎట్టిపోతే ఆయన గెలవాలా, సమాజానికి మన ప్రాంతాలకు ఉపయోగపడాలా అని చెప్పని మీకు దూరం వచ్చారని చెప్పారు. ఇప్పుడు మన మధురై ప్రాంతానికి వచ్చిన వెంకటేశ్వర గారు తమిళ్లో ఒక్క పాయింట్, అందరూ పవన్ కళ్యాణ్ గారికి ఓటు చేయమని మీరు చెప్పాల్సి చెప్పండి. నమస్తే అండి. ಎಲ್ಲರಿಗೂ ವಣಕಮ್ಮ. ನಮ್ಮ పేరు గట్టిగా యాక్చువల్లీ ನಮ್ಮ ಪ್ಲೇಸ್ ಒಡ್ಡುಪೇಟ ಕುಟುಂಬ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್, ವೇಲಪಟ್ಟಣ ತಮಿಳ್ನಾಡು ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಮಧುರೈ. ಸೊ ಆ್ಯಕ್ಚುಲಿ ಫಾರ್ ದಿ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಆಫ್ ದಿ ವರ್ಕ್ நம்ம சப்போர்ட் பண்ணதுக்கு పవన్ కళ్యాణ్కి అట్లీస్ట్ మినిమం 500 votes. సో నా వైపు నుంచి ఏం చేయగలనో నా దగ్గర వర్క్ చేసే వాళ్ళు కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరూ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఉన్నారండి. వాళ్ళ ద్వారా ప్రయత్నం చేయడానికి నా వంతుగా ఒక వారం నుంచి ప్రయత్నం చేస్తున్నా. సో దయచేసి పవన్ కళ్యాణ్ గెలిపించడం అనేది చాలా ఎసెన్షియల్. ఇప్పుడు ప్రతి ఒక్కరూ సహాయం చేయండి. ఓన్లీ సినిమా యాక్టర్ అనే పాయింట్ మీద మాత్రమే చూడవద్దు. ఆయన చేసే సేవా కార్యక్రమాలు కానీ, ఆయనకున్న పాజిటివ్ యాటిట్యూడ్ కానీ, ప్రతి వర్గానికి అతను మాట్లాడే విధానం కానీ పాజిటివ్గా ఎక్స్పోజ్ చేయండి. నా వంతు నేనేం చేస్తున్నానంటే, నాకు తెలిసిన ఫ్రెండ్స్, నా దగ్గర పనిచేసే ఫ్రెండ్స్, నేను ఉద్యోగాలు ఇచ్చిన ఫ్రెండ్స్, వాళ్ళందరికీ పర్సనల్గా రిక్వెస్ట్ చేసి వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి ద్వారా అట్లీస్ట్ వాళ్ళ ద్వారా ఒక 10 members ప్రయత్నం చేస్తున్నా.
ఇదే ప్రయత్నంలో పర్సనల్గా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరందరూ కూడా సహాయం చేసి వాళ్ళకి ఇవ్వాలని కోరుతున్నాను. ఐటీ ఒకసారి ఇలా అక్కడ చెన్నైలో జాబ్స్ చేసుకుని 10-20 ఏళ్ళు అక్కడే సెటిల్ అయ్యారు. చెన్నై నుంచి వచ్చారు వీళ్ళంతా కూడా. నా 2 ముక్కలు. అందరికీ నమస్కారం. నా పేరు జగదీష్. గొప్పగా చెప్పండి అమ్మా, 2 నిమిషాలు. చెన్నైలో ఐటీ జాబ్ చేసుకుంటూ దాదాపు 12 ఏళ్ళ నుంచి అక్కడే సెటిల్ అయ్యాము. మేము 2019 ఎలక్షన్స్ ముందు ఐటీ టీం మొత్తం ఒక 40 నుంచి 50 మంది ఫామ్ అయ్యి 2019 ఎలక్షన్స్కి జనసేన పార్టీ తరఫున ఎవ్రీ వీకెండ్ శని ఆదివారాలు ప్రచారం చేసుకుంటూ స్టార్ట్ చేశాం. ఆ ఎలక్షన్స్లో మనకి రిజల్ట్స్ అనుకూలంగా రాకపోయినా తర్వాత కలెక్టివ్ ఫండ్స్ కలెక్షన్ పార్టీ ఫండ్కి ఇవ్వడం కానీ, కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్స్ని రాష్ట్రం మొత్తం అందించడం కానీ, ఇలా అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు వాళ్ళకి నిత్యావసరాలు ఫండ్ కలెక్షన్ చేసి వాళ్ళకి ఇవ్వడం కానీ, ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి చెన్నై జనసేన టీం చాలా అండగా నిలబడుతూ వచ్చింది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న అరాచక పాలన పోయే సమయం వచ్చింది. అది పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం పిఠాపురం ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. వారికి మేము తెలియజేయాలని చెన్నై నుంచి ఒక టీం అంతా వచ్చి ఇక్కడ పిఠాపురం ప్రజలకి తెలియజేసి, మీరు ఖచ్చితంగా ఆల్రెడీ పిఠాపురం రాష్ట్రం మొత్తం దేశం మొత్తం మారిపోకపోతుంది పిఠాపురం పేరు. అదే కానీ పిఠాపురం ప్రజలు 1,00,000 మెజారిటీతో పైగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తే దేశ చరిత్రలోనే పిఠాపురం నిలబడిపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కాబట్టి ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అరాచక పాలనని అంతమొందించాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ప్రజలందరినీ అర్థం చేసుకొని ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థులకి ఓటేసి, అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి, కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న కంగల ఉదయ్ గారికి అఖండ భారీ మెజారిటీ ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలు మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకునే అవకాశాన్ని మనం తీసుకుందామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కూర్చుంటున్నారా? వంగాగీత గారి సమస్యను తీరిస్తే కాలువ సమస్యను, వీధి దీపాల సమస్యలు, రోడ్డు సమస్యలు తీరుస్తారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయితే అతనికి ఢిల్లీ బీజేపీ పార్టీ పెద్దంతో, కేంద్ర ప్రభుత్వంతో, మోడీ గారితో ఉన్న సత్సంబంధాలతో ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ కారిడార్ తేగలుగుతారు, డెవలప్మెంట్ తీసుకురాగలుగుతారు, పిలిగ్రిమ్ సెంటర్గా ఫండ్స్ తేగలుగుతాడు. ఈ ప్రాంతం సముద్ర ఒడ్డున ఉన్న అనేక రకాల వ్యాపారం ఎక్కువదానికి వేల కోట్ల డబ్బులు కానీ, ఇటు పక్కకి వ్యాపార వ్యవస్థలు కానీ తేగలిగే సమర్థత ఉన్న వ్యక్తి అతను. అతనికి దాన్ని పోయే ఒక ఎమ్మెల్యే స్థాయి మనిషి కాదు. మా వంగాగీత గారు అన్నారే, ఆయన ఎవరో ద్వారం చంద్రశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీతో లంచా కొడుకులు అంది కొడుకు అంటే ఆమె ఏం అనలేక నోరు మూసుకొని పక్కన తిరిగింది. అందరు టీవీలో చూశారుగా. ఏమి అనలేక ఇక అలా ఏమీ మాట్లాడిన అశక్తులకి ఓట్లేస్తారా? ముఖ్యమంత్రి స్థాయిలో ప్రభుత్వాన్ని నిలబెట్టగలిగే పవన్ కళ్యాణ్ ఓటేస్తారా? ప్రజలు ఆలోచించుకోండి. మీద విపరీతమైన అభిమానం, గౌరవం ఉందండి ప్రజల్లో. ఇక్కడే కాదు, గతంలో భీమవరం, గాజువాకలు నిలబడ్డా కూడా అనేక ప్రాంతాల నుంచి జనం వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు ఏం ఆశించేది లేదు. ఏమంటే ఈరోజు ఎక్కడైనా క్యాంపెయిన్ ఉందా, మమ్మల్ని కూడా తిరగమంటారా? వాళ్ళు పెద్ద స్థాయిలలోనే చాలా చిన్న సామాన్య మనుషుల్లాగా వచ్చి ఆ క్యాంపెయిన్ జరిగిన చోట వచ్చి వాళ్ళతో పాటు తిరుగుతున్నారు. ఇదే విధంగా ఇక్కడ ఆయన బలహీనంగా ఉన్నాడని కాదు, ఆయన గెలుపు ఆల్రెడీ డిసైడెడ్. కానీ వాళ్ళు మనం చెప్పినా వాళ్ళ అభిమానం ఆగట్లా. ఒకసారి మేము వస్తాం సార్, మా వంతు మేము ఆయన చేసే మంచి పనిలో మేము కూడా ఆయనతో పాటు ఉన్నామని అనిపించుకోవాలా అని ఒక ఆవేదన, తాపత్రయంతో ఎక్కడెక్కడ జిల్లాలు, ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఉన్నారు వెనకాల మా పోస్ట్ అంతా కూడా, అనేక జిల్లాలు, అనేక ప్రాంతాల రాష్ట్రాల నుంచి కూడా, అమెరికా, వేరే దేశాల నుంచి, లండన్ నుంచి, అమెరికా నుంచి ఒక 10 రోజులన్నా వచ్చి ఆయన పనిచేస్తాం, స్వచ్ఛందంగా పనిచేస్తాం. ఆయన అంటే ఆయన ఒకటే కాదు, కాకినాడ ఎంపీ సెగ్మెంట్ ఉంది. ఎంపీ సెగ్మెంట్ అంటే ఒక 5-6 మళ్ళీ ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్స్ వస్తాయి కదా. ఇటన్నిటి కూడా మేమేం చేయగలుగుతాం? వచ్చి వాళ్ళ గొప్పలు చెప్పట్లా. మేమేం చేయమంటారు సార్? ఏదైనా ఊర్లో కార్యక్రమం ఉందా, ర్యాలీ ఉందా, మమ్మల్ని పాల్గొనమంటారా అని స్వచ్ఛందంగా వచ్చి ఆ కార్యక్రమాలు కేవలం ఆయన మీద ఉన్న అభిమానం
చాటుకోవడానికి, ఆ గౌరవాన్ని చూపించుకోవడానికి తప్ప ఆయన ఏదో బలహీనం ఉన్నాడు ఓడిపోతాడని కాదు. వాళ్ళ అభిమానాన్ని మనం ఆపలేని పరిస్థితి. కాబట్టి అదే పక్క రాష్ట్రాల నుంచి వచ్చారు కాబట్టి ఒకసారి మీ ద్వారా ప్రజలందరూ కూడా వాళ్ళు ఒకసారి పరిచయం చేసి వాళ్ళంత దూరం నుంచి వచ్చినందుకు వాళ్ళకి గౌరవం ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారికి కూడా గౌరవం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం కొద్ది వచ్చారు. దయచేసి రెండు ముక్కలు కడప జిల్లా రాజకీయం కూడా చెప్పండి, రెండు ముక్కలు చెప్పండి, కూర్చొని చెప్పండి. ఇక్కడికి మేము రావడం కారణం ఏమంటే సైలెన్స్. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో పిఠాపురము ఎన్నుకోవడము, ఆయన ఇక్కడ పోటీ చేయడము, ఆయన ప్రచార కార్యక్రమంలో మేము కూడా ఒక రోజు 2 రోజులు 3 రోజులు మా వంతు ఆ పార్టీ కార్యక్రమానికి సేవ చేయాలని రావడం జరిగింది. ముఖ్యంగా ఇంకొక విషయం ఏమంటే పిఠాపురం ప్రజలందరికీ, ఇక్కడ ఉన్న మీడియా ప్రతినిధులందరికీ ధర్మమేదో అధర్మమేదో గ్రహించి ధర్మానికి ఖచ్చితంగా నిలబెడతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. కడప జిల్లా నుంచి నేను రావడం ఏంటంటే కడప జిల్లాలో జగన్ రెడ్డి అభిమానులే కాదు, రెండంతల్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా ఉండాలని ఇక్కడికి తెలియజేయడము ముఖ్య రావడం ఉద్దేశం. ఇంకొక మనం ఈ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసిన మరుసటి దినం నుంచే ఈ దేశ చరిత్రలోనే పిఠాపురం అనేది బస్సుల్లో కానీ రైల్లో కానీ ఎక్కడైనా కానీ పిఠాపురం అనేది విచారం జరుగుతుంది. ఇది ప్రపంచ చరిత్రలోనే నిలబడిపోవాలంటే ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో 1,00,000 మెజార్టీ దాటించిన ఈ పిఠాపురం ప్రజలకే ఆ గుర్తింపు దక్కుతారని ఈ సభాముఖంగా ఇక్కడ ఉన్న ప్రజలకు మేము చెప్పాల్సిన అంత యోగ్యులం కాకపోయినా అందరికీ తెలుసు. కాకపోతే మాకు ఒక చిన్న తపన, ఇక్కడ ఉన్న ఓటర్లకు పిఠాపురం ప్రజలందరికీ మనస్ఫూర్తిగా పాదాలకు నమస్కరిస్తూ పవన్ కళ్యాణ్ గారిని 1,00,000 మెజార్టీ గెలిపిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంతటితో నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఒక్క నిమిషం, ఒక రెండు ముక్కలు. ఆయన ఏ కొత్త డబ్బు సంపాదించుకోవడానికో హోదాకో అధికారం కోసం రాలేదు. ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ పేరుతో బలమైన ప్రయత్నం జరిగింది, సామాజిక న్యాయం అని. పేద వర్గాలకు రాజ్యాధికారం చేసే ప్రయత్నం అది మధ్యలో ఆగిపోయింది. ఆ ఆశయాన్నే ముందుకు తీసుకెళ్తానికి ఆయన మళ్ళీ జనసేన పేరుతో ముందుకెళ్తున్నారు. అట్టడుగు పేద వర్గాల రాజ్యాధికార సాధన, సమసమాజము, అవినీతి రహిత సమాజం అనే దాని మీద ఒక బలమైన ప్రయత్నం చేస్తున్నాడు. డబ్బులు ఉన్నా లేకపోయినా ఉన్నదాంతో తిప్పలు పడుతూ ఓడిపోయినా అవమానాలు పొందిన సమాజానికి ఏదో చేయాలని తప్పంతో పనిచేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ఒక మంచి ఆశయాలతో వచ్చిన ఆ మహానుభావుడికి అందరూ కూడా దయచేసి పిఠాపురం ప్రజలందరూ కూడా ఆయన అండగా ఉండండి. ఆయనకు అండగా ఉండి, జనసేన పార్టీకి అండగా ఉండి ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడమని కోరుతున్నాం. జనసేన పార్టీ తరఫున ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఆయన పిఠాపురంలో రాష్ట్ర సమస్యల మీద, రాష్ట్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, 10 లక్షల కోట్ల అప్పుల పరిస్థితులు ఏంటి, ఈ రాష్ట్ర ఆర్థిక స్థితి ఏంటి, దీన్ని మెరుగుపడడానికి ఏం చేయాలా, రాజధాని విషయంలో ఎలా చేసుకోవాలా, రాజధాని ఎలా బాగు చేసుకోవాలా, ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీస్, ఉపాధి ఎలా తీసుకురావాలో దాని మీద క్షుణ్ణంగా అన్ని రకాలుగా ఎక్సర్సైజ్ చేసి ఒక అవగాహన ఉన్న ఒక రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కాదు, ఆయన పూర్తి అవగాహన ఉంది. గోదావరి జిల్లాలో మొదటి నుంచి కూడా ఏదో రైస్ మిల్లు, పంటలు, ఈ కోణాలే తప్ప, యాక్వా ఇలాంటి కోణాలే తప్ప ఇండస్ట్రియల్ క్యారిడార్స్, సెజ్జులు, ఒక కాకినాడ పోర్టు ఆధారం చేసుకునే డెవలప్ అయినాయి. అంతకంటే పెద్దగా ముందుకెళ్ళింది లేదు. ఆయనకి కేంద్రంతో ఉన్న సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ఆయన సద్వినియోగం చేసుకొని రేపు పిఠాపురం ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారితంగా కానీ, యాక్వా పరంగా కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇటుపక్కన ఉన్న మౌలిక సదుపాయాలు కానివ్వండి, ఈ ప్రాంతం పిలికి ఒక ఆధ్యాత్మిక పవిత్రతో కూడుకున్న, అంటే భారతదేశంలో ఉన్నతమైన క్షేత్రం పిఠాపురం. పాదగయ, వెంకటేశ్వర స్వామి, పురోహితిగా దేవి, శ్రీపాద వల్లభుడు, ఒక ప్రాంతంలో ఇన్ని క్షేత్రాలు ఉండవు. దీని ఒక గ్రేట్ పిలిగ్రమ్ సెంటర్గా తీసుకొని ఫండ్స్ తీసుకొచ్చే ప్రయత్నం, ఇలాంటివన్నీ కూడా ఒక రాష్ట్ర నాయకుడిగా ఆయనకు అవగాహన ఉంది. కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా
రేపు ఏర్పడే ప్రభుత్వంలో ఈయన క్రియాశీలకం కాబట్టి ఏ ప్రభుత్వం ఏర్పడాలన్నా రేపొద్దున ఈయన బీజేపీ పార్టీ యొక్క 30 మంది ఎమ్మెల్యేలు వీళ్ళ 30లో కనీసం 20 పార్టీ మంది గెలుస్తారు. వీళ్ళ సహకారం ఉంటేనే ప్రభుత్వాలు ఏర్పడతాయి కాబట్టి వీళ్ళ అవసరం ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రభుత్వాల సహకారం తీసుకొని ఈ ప్రాంత యొక్క సమగ్ర అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారు నడుము బిగించి ఎంతమంది ఎప్పుడూ లేని అభివృద్ధి ఈ ప్రాంతంలో తీసుకొస్తారని మేమందరం ఆశిస్తున్నాం.